హాయ్ అండి, నమస్తే. నేను మీ పుష్ప. వెల్కమ్ బ్యాక్ టు పుష్ప సూపర్ ఫుడ్స్. ఈరోజు చుక్కకూర మెంతుకూర పప్పును నేను ఎలా చేస్తానో చూపించబోతున్నాను. మరి ఎంతో రుచికరంగా సింపుల్గా చేసే ఈ చుక్కకూర మెంతుకూర పప్పు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పును తీసుకోండి. పప్పును బాగా కడిగి 2 కప్పుల వాటర్ని పోయండి. అలాగే 2 స్మాల్ టమాటోలను కట్ చేసి వేసుకోండి. ఇందులోనే 3 పచ్చిమిర్చిని, 1 ఉల్లిపాయని కట్ చేసి వేసుకోండి. అలాగే శుభ్రం చేసి పెట్టుకున్న 2 కప్పుల చుక్కకూరని, 1 కప్పు మెంతికూరని యాడ్ చేయండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా చింతపండుని యాడ్ చేయండి. చింతపండు వద్దు అనుకునేవారు ఇంకొక 1/2 కప్పు వరకు చుక్కకూరని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ప్రెషర్ పోయాక చూడండి, పప్పు మెత్తగా ఉడికింది. మరీ ఓవర్గా ఉడకకుండా మనకి కావలసినట్టుగా బాగా ఉడికింది. ఇప్పుడు పప్పుని మెదపడానికి పప్పు గుత్తితో కాస్త మెదిపి తీసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని తీసుకోండి. నూనె కొంచెం వేడయ్యాక ఇందులోకి 3 ఎండుమిరపకాయ ముక్కల్ని వేయండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక 1½ టేబుల్ స్పూన్ తాలింపు గింజల్ని, 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసి కాస్త ఫ్రై చేయండి. ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యాక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని క్రష్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఫ్రై చేయండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఈ తాలింపునంతా పప్పులో కలిపేయండి. ఎంతో టేస్టీగా మన చుక్కకూర మెంతికూర పప్పు రెడీ అయిపోయింది. ఇలా చేసిన పప్పును అన్నంలోకి తీసుకున్నా, చపాతీలోకి తీసుకున్నా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్లో నాతో షేర్ చేయటం మర్చిపోకండి.